న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన 4వ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో విశాఖ నగరానికి చెందిన వాసుపల్లి సతీష్ కాంస్య పథకం సాధించారు. ఈ మేరకు డాబా గార్డెన్ విజయ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫౌండేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ లీగ్ ప్రెసిడెంట్ టెంకి దుర్గా ఆధ్వర్యంలో సతీష్ ను సత్కరించి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టెంకీ దుర్గా మాట్లాడుతూ ఈ నెల 1 నుండి 5 వరకు జరిగిన ఛాంపియన్షిప్లో 18 దేశాలు పోటీ పడ్డాయని తెలిపారు. ఏపీ నుండి ప్రాతినిధ్యం వహించిన వాసుపల్లి సతీష్ సూపర్ హెవీ వెయిట్ విభాగంలో పోటీపడి కాంస్య పథకాన్ని సాధించాడని తెలిపారు. ఢిల్లీలో జరిగే ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కి మన విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ టీమ్గా ఇండియా బోర్డు నుంచి సతీష్ కుమార్ గారు ఫుల్ కాంటాక్ట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో టర్కీ ప్లేయర్ మీద ఫైట్ చేసి బ్రాంజ్ మెడల్ సాధించడం, అలాగే థాయిలాండ్లో జరిగే 400 ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్కి సెలెక్ట్ అవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గొప్పటి అవకాశాన్ని ఇచ్చిన ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సంతోష్ అర్వాల్కి కూడా థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు టెంకి దుర్గా, ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ని. అలాగే టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జి ఎం నారాయణరావు గారు, ఏపీ కోచ్ వాసుపల్లి అప్పలరాజు గారు, మా లోకల్ లీడర్ అయిన ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ పూర్ణ మార్కెట్ గండిపైన చిన్న గారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఒక సభకు వచ్చినందుకు. అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకైతే మేము చేతులెత్తి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు అందరూ ఉన్నారు కాబట్టే మేము కొంతైనా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. థ్యాంక్ యూ అండి అందరికీ. అనంతరం సతీష్ మాట్లాడుతూ ఈ విజయం సాధించేందుకు తాను ఎంతో కృషి చేశారని, ఈ పథకాన్ని అందుకోవటం తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఏప్రిల్లో థాయిలాండ్లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో బంగారు పథకం సాధించడమే తన లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో కోచ్ వాసుపల్లి అప్పలరాజు, కిక్ బాక్సింగ్ క్రీడా సంఘాల ప్రతినిధులు జీవి రామచంద్రరావు, ఆనంద్ బాలు, ఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు వాసుపల్లి సతీష్. నేను మర్చెంట్ నేవీలో సెకండ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. బేసికల్లీ కిక్ బాక్సింగ్ మీద ప్యాషన్ తోటి చాలా ఇయర్స్ వర్క్ చేశాను దాని మీద. 2017లో ఏషియన్స్ సెమీఫైనల్స్ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ జాబ్ పరంగా నేను మెరైన్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఆ ప్యాషన్ అలానే ఉండి నేను మళ్ళీ గేమ్ ఆడాలి, ఇండియాకి ఎలాగైనా గోల్ తీసుకురావాలనే ప్యాషన్ తోటి మళ్ళీ నా జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన 1 నుంచి 5 వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నాకు ఫుల్ కాంటాక్ట్ హెవీ వెయిట్ డివిజన్లోని బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో అదే కాకుండా ఇప్పుడు 4 నెలల్లో జరిగే థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో కూడా నేను క్వాలిఫై అయ్యాను. సో నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన నా కోచెస్కి, నా ఫ్యామిలీకి, మా ప్రెసిడెంట్కి, టెక్నికల్ కమిటీకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫ్యూచర్లో కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.